హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో బూరెలు చేశానండి. ఏంటోనండి ఈ బూరెలు ఒక్కోసారి ఎంత పర్ఫెక్ట్గా కుదురుతాయో, ఒక్కోసారేమో అసలు కుదరవు. నేనేం ప్రాబ్లం చేస్తాను నాకు తెలియదు, కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ప్రాసెస్ అంతా చూసి. ముందుగా ఒక గిన్నెలో స్వీట్నెస్కి సరిపడినంత బెల్లాన్ని నలగొట్టి వాటర్లో కలిపి పెట్టానండి. మేము స్వీట్ ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే బెల్లాన్ని తీసుకున్నాను. ఆ బెల్లం వాటర్లోనే బాలామృతం పిండిని వేశాను, సగం ప్యాకెట్ వరకు. ఒక హాఫ్ ప్యాకెట్ గోధుమ పిండిని వేశాను. మా సైడ్ ఇంతే చేస్తారండి, గోధుమ పిండి ఈక్వల్గా తీసుకుంటాం. ఇందులో వంట సోడాని వేయలేదు, అదేననుకుంటే ప్రాబ్లం, అందుకే పొంగలేదు. టేస్ట్ మాత్రం బాగున్నాయి. కొంచెం సాల్ట్ని కూడా వేసి సరిపడినంత వాటర్ వేసి మూడింటిని కలిపి వీలైనంతసేపు నాననివ్వండి పిండిని. నేనైతే ఒక 4 గంటల వరకు రెస్ట్ ఇచ్చాను. 4 గంటల తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నానిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చెక్కలు ఒత్తే మిషన్ ఉంటుంది కదండి, దాంతో ఒత్తి వేడివేడి నూనెలో వేసి తీసాను. ఎప్పుడు బాగానే వస్తాయి, ఎందుకో ఈసారి కుదరలేదు. వీడియో తీస్తున్నాను అని అర్థమైంది అనుకుంటా, పొంగలేదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్